ప్రారంభమైన కళారాధన మాతృభూమికి కళార్చన సాంస్కృతిక పోటీలో ప్రారంభించిన రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి కమిషన్ సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రతి ఏటా గత 24 సంవత్సరాలుగా నిర్వహించే మాతృభూమికి కళార్చన పోటీలు సోమవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి పోటీలను ప్రారంభించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి ఈ పోటీలను గత 24 సంవత్సరాలుగా వరుసగా ప్రారంభించడం విశేషం. ఆ దాంట్లో ఒక మ్యాటర్ని మేము ఇచ్చిన పేపర్ల మీద చక్కటి హ్యాండ్ రైటింగ్తో రాస్తే చక్కటి చేతి రాత హ్యాండ్ రైటింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఆ తర్వాత 6-7 తేదీ జూనియర్స్కి క్విజ్ వేరేగా, సీనియర్స్కి క్విజ్ వేరేగా ఉంటుంది. 14వ తేదీ వేషధారణ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇదిగో ఎక్కడికి మెక్కు. థ్యాంక్ యూ. వాళ్ళు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అదేవిధంగా కవితా గానం, మీరు ఎంచుకున్న మంచి కవితాన్ని చెప్పే కవితా గానం ఉంటుంది. చిత్రలేఖనం పోటీల మీద మీరు బొమ్మ వేయచ్చు. స్పాట్ డ్రాయింగ్, అప్పుడు మేము ఇచ్చిన అంశం మీద అప్పటికప్పుడు మీరు ఇచ్చిన అంశం మీద రాసే పోటీ సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా స్పాట్ ఎలక్ట్రీషియన్, ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పోటీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటిలో కూడా పాల్గొనాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ, ఈ ఫస్ట్ చూపించే లఘు చలనచిత్ర విశ్లేషణ అంటే షార్ట్ ఫిలిం అనాలిసిస్. మీరు ఒక క్రిటిక్గా, అంటే ఒక న్యూస్ పేపర్కి ఒక సినిమా చూసిన తర్వాత రివ్యూస్ రాస్తారు. వెరీ గుడ్. కాబట్టి ఇది ఒక మనకు చదువే కాకుండా మనలో దాగి ఉన్నటువంటి అనేక విషయాల పట్ల మనకు ఆసక్తి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యము మీరు తెలుసుకోవాల్సింది, ఒక అంశం మీద ధైర్యంగా మాట్లాడగలగడం. ఒక బొమ్మ చూసి నీ మనసులో ఏమనిపిస్తుంది అది రాయగలగడం. ఒక సినిమా 15 నిమిషాల సినిమా చూపిస్తే నీలో ఏమి ప్రతిస్పందనలు వచ్చాయి దాన్ని పేపర్ మీద పెట్టడం. డాన్స్ వస్తే డాన్స్, పాట పాడాలనుకుంటే పాట, మోనో యాక్షన్ చేయాలనుకుంటే మోనో యాక్షన్, మిమిక్రీ అయితే మిమిక్రీ. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ 14 రోజులతో మన భారతదేశం యొక్క స్వాతంత్ర సమరం, దేశ సమగ్రత, దేశ ఐక్యత. ఇంకొక ముఖ్యమైన విషయం, మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు చేసుకుంటాం? 2046. 47 కాదు. అంటే ఇంకా కరెక్ట్ గా 21 సంవత్సరాలకి మన భారతదేశం స్వాతంత్ర్యం 100 సంవత్సరాలు జరుపుకునే సంవత్సరం కూడా ఈ కళారాధన పోటీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరందరూ చాలా పెద్ద పిల్లలు అయి ఉంటారు. ఈ సంవత్సరం ఇంకా ఎందుకు ప్రత్యేకమో తెలుసా? సిల్వర్ జూబ్లీ, రజతోత్సవ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు? 25. సువర్ణ గోల్డెన్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలు? 50. సో మా కళారాధన కూడా 2050 సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ ఇలాగే చేసుకుంటుంది. అప్పుడు మేమందరము, చాలా మందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము ముసలి వాళ్ళమై ఉంటాం కూడా. మేము ముసలి వాళ్ళమైనా కూడా కట్టె పట్టుకుని వచ్చి మీకోసం ఈ కళారాధన పోటీలు కూడా మేము నిర్వహిస్తాము. డోంట్ వరీ. చాలా సంతోషం. 24 సంవత్సరాల పాటు
కళారాధనని పోషిస్తూ కళారాధనని యొక్క ప్రభావాన్ని పెంచుతూ సిల్వర్ జూబ్లీకి అడుగెడుతున్నందుకు వారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఒక కార్యక్రమం ఒక్కరోజు చేయాలంటేనే చాలా కష్టం. అలాంటి దాదాపుగా 15 రోజులు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం దాకా కార్యక్రమాలు చేయడం అన్నది, అదేవిధంగా రకరకాల పోటీలను నిర్వహించడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా భరిస్తూ 24 సంవత్సరాల పాటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారిని సందర్భంగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే చిన్నారులకు కూడా ఇది చాలా గొప్ప అవకాశం. ఇలాంటి కాంపిటీషన్స్ లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి పోటీల్లో పాల్గొని ఇప్పుడు ఒక మంచి అధికార స్థాయిలో ఉండి మంచి స్టేట్ ర్యాంక్ లో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెప్తూ ఉంటారు, సార్ కళారాధన తరపున నేను పోటీలో పాల్గొన్నప్పుడు మేము మీతో ప్రైజ్లు తీసుకున్నాం, ఆ ఫోటో నా దగ్గర ఉంది అని చెప్పి చెప్తున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభించబడి ఈ సంవత్సరం రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలని రజతోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నాం. కళా సాధన వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించాం. ఇప్పుడు మాతృభూమి కళార్చన దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టులో నిర్వహించే వాళ్ళం. ఆగస్టులో పరీక్షలు ఉన్న దాని సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఈ పోటీల్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు మొట్టమొదటి పోటీల్ని గత 24 సంవత్సరాలకు కూడా డాక్టర్ రామకృష్ణారెడ్డి సారు ఈ పోటీల్ని ప్రారంభిస్తున్నారు. ఈ 25వ రజతోత్సవ సంవత్సరంలో కూడా సారే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు లఘు చలనచిత్ర విశ్లేషణ, చిత్రపట విశ్లేషణ, లేఖా రచన, కవితా రచన, తెలుగులో మాట్లాడటం పోటీలు నిర్వహిస్తున్నాము. రేపు 2, 3 తేదీల్లో దేశభక్తి పాటలు, సాధారణ పాటలు, జానపద పాటలు, శాస్త్రీయ పాటల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో సోలో బృందగానం పోటీలు, వాద్య సంగీతం పోటీలు, మూకాభినయం పోటీలు, మిమిక్రీ, వెంట్రలాక్విజం నిర్వహిస్తున్నాము. 4వ తేదీ ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ పిల్లలకి రైమ్స్ పోటీలు, అదేవిధంగా సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో పద్యపఠనం పోటీలు. 5వ తేదీ చక్కటి చేతివ్రాత పోటీలు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తాము. 6, 7 తేదీల్లో శాస్త్రీయ నృత్యాలు, ఆధునిక నృత్యాలు, జానపద నృత్యాలు, దేశభక్తి నృత్యాలు సోలో విభాగంలో, బృందన విభాగంలో, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలు నిర్వహిస్తాం. ఇంకా అనేక రకాలైనటువంటి పోటీలు 14వ తేదీ వరకు నిర్వహిస్తాం. కాబట్టి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా, వారిని ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రులని, పాఠశాల యాజమాన్యాలని కోరుతున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.